ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గ్రామంలో ఉన్న డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న సంబరాలు ఘనంగా ముగిశాయి. గత 14 సంవత్సరాలుగా సంబరాలను సంస్కృతి సాంప్రదాయ పద్ధతిగా కొనసాగిస్తున్నారు. తొలి రోజు 13న గ్రామంలోని మండల స్థాయిలో విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలతో పాటు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. రెండవ రోజు బుధవారం రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలతో మేళతాళాల నడుమ నడక ర్యాలీగా కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలు పరిశీలించారు. అదేవిధంగా మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటుగా మెమోంటోలు, షీట్లను అందించారు. తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించారు. గ్రామానికి చెందిన ఖమ్మంపాటి బాలాజీ కుటుంబ సభ్యులు దోస్తు సంస్థకు 9 లక్షలు అందించారు. అదేవిధంగా క్రీడల్లో విజేతగా నిలిచిన నక్క చిరంజీవి తనకు వచ్చిన నగదును దోస్తు సంస్థకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోస్తు అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, నన్నపనేని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సాగర్లమూడి శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, గద్దె వాసు, నక్కా చిరంజీవి, గూడూరు వెంకట్రావు, బల్లూరు నరసింహారావు, డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ప్రయాగ రామకృష్ణ, బండా ప్రసాద్, జంపాల కుసుమకుమారి, జంపాల శివ, కొండపనేని రవీంద్ర, కొంగర జోగేంద్ర ప్రసాద్, జంపాల నరేంద్ర, కొంగర సుధీర్, పసుపులేటి రవి యాదవ్, కొత్త గిరిధర్, హెచ్ఎం శోభాదేవి, మహిళలు, గ్రామస్తులు, దోస్తు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Who is going to be the chief minister next? Then next, the minister, the member of parliament, Dr. Garu, will be my long-term friend. ఆయన దుగ్గిరాల కంపెనీ షేర్ హోల్డర్ కూడా ఆయన ఇప్పటి నుంచో. అలాంటి ఆయన మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో మోస్ట్ 2 పవర్ఫుల్ పీపుల్ ఆర్ దేర్. మనం ఏం చేద్దాం, నేను ఇప్పుడే అదే అన్నాను దోస్తు టీము కూడా, మనం చిన్నగా అడగకూడదు. We should have a bigger plan, master plan, and 1 year, 2 years kaadu. It should be live forever. So there is several things we can do collectively. And the most important evante first everybody has to be trained properly. Chinna pillal dagar nunchi let it be no zero plastic antaru. I come from Anantapur, Tadipatri ane oka village. Most notorious place Tadipatri. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ మీరు వినే ఉంటారు జేసీ బ్రదర్స్ అని. వాళ్ళ ఇంకా ఇట్స్ బెటర్ ఐ డోంట్ టాక్ మచ్. కానీ మా తాడిపత్రిలో ఫర్ ద పాస్ట్ 20 years జీరో ప్లాస్టిక్ అండి, ఆ భయానికి. సో మనం కూడా మంచితనానికి ఒక స్టేజ్ తర్వాత పుట్టినూరులు మర్చిపోకూడదు, చదివిన స్కూల్ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మేము గతంలో 2012లో మీ అందరూ తెలుసు 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేయటం ఇది అది గొప్ప కాదు. దాని మూలన స్ఫూర్తి చెందింది ఎంతమంది అనేది మనకు గొప్ప. అప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్లో నీబడి పిలుస్తుందని ఒక కార్యక్రమం మంగళవారం శనివారం వచ్చేది అరగంట. దాంట్లో మనం చెప్పిన దీన్ని బట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుండి దాదాపు 250 స్కూళ్ళు బాగుపడ్డాయి. ఎందుకంటే ఆ స్ఫూర్తితో ఓల్డ్ బాయ్స్ అందరూ కూడా దాదాపు అన్ని ఊళ్ళో కూడా దాదాపు బాగు చేసుకున్నారు. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు మనం దోస్తు పెట్టాం. ఆ దోస్తు పెట్టినాక మన కార్యక్రమాలు చూసుకోవడం నాకు తెలుసు 40 మంది నాకు ఫోన్ చేశారు, మేము కూడా మా ఊరిలో చేస్తున్నామండి అని. సంతోషం. స్ఫూర్తిగా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ స్ఫూర్తితో ఊళ్ళో సరదా. ఇప్పుడు సంక్రాంతి అనేది ఇప్పుడు జనరేషన్కి మన పల్లెటూరులో తెలుసు, కానీ టౌన్లో మరి కాంక్రీట్ వనంలో తెలవటం లేదు. ఆ తెలవటం కోసమే మేము ఇక్కడ ప్రెస్ అవుట్లను పెడుతున్నాం. మేము విజయవాడలో కూడా మొన్న ఒక 15,000 మందితో పెడదాం అనుకుంటే 10,000 మంది వచ్చారు. అంటే అన్ని రకాల కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అటు ప్రెస్ అవుట్లను పెడుతూ వస్తున్నాం. మన సంస్కృతి మన ఇది తెలవటం కోసం చేస్తున్నాం. ఏదైనా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మన దోస్తులు మిత్రులందరూ కూడా చాలా కష్టపడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు. బంధువులు చాలామంది దుగ్గిరాల్లో ఉండేవాళ్ళు. అందువల్ల నేను ఎన్నో ఏళ్ల తర్వాత దుగ్గిరాలు రావటం అయింది అనమాట. ఆల్మోస్ట్ 45 years తర్వాత దుగ్గిరాల్లో ఆగాను.
వస్తే నాకు రెండు అంటే సంక్రాంతి పండగకి ఇండియాలో ఉండటం కూడా ఇదే ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 40 yearsలో. అందువల్ల మీ ప్రెసిడెంట్ గారును వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేస్తే మా రిలేటివ్స్ని కూడా కలిసినట్టు ఉంటుంది. మీ అందరితో ఈరోజు సంక్రాంతి పండుగ రోజు మీ అందరితో ఇక్కడ గడుపుకోవటం అనేది చాలా సంతోషం. అగైన్ మీ అందరికీ సంక్రాంతి దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో బుధవారం రంగువలల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులకు భోగి పళ్లను పోశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, గ్రామ కార్యదర్శి ఎం శరత్, పేరూరి సత్యనారాయణ, సలాలుద్దీన్, మహిళలు, గ్రామస్తులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్ మాణిక్యం మాట్లాడారు. నమస్కారం. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి, అధికారులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. మరి మన లోకేష్ బాబు, చంద్రబాబు, మరి వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ పండగ రోజు మరి ఎంతో సిలువూరు ఈ పంచాయతీ ఆఫీస్ కాడ ఇప్పుడు ఎంత సంబరంగా చేసుకున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవటానికి దేవుడు మంచి అవకాశాన్ని, సమయాన్ని ఇవ్వాలని అడుగుతున్నాను. మరి ఈ పండగ ఎంతో ఘనంగా చేసుకున్నందుకు అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండలంలోని చిలువూరు పంచాయతీ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు ముగ్గులు పోటీలు, పొంగలు అవి వడ్డించుకొని అందరితో కలిసి సరదాగా గడుపుకున్నాము. చిలువూరు గ్రామ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో పంచాయతీ ఆఫీసులో ఈరోజు సంక్రాంతి పండుగ ఇంత ఘనంగా చేయటానికి సెక్రటరీ గారు, కూటమి ప్రభుత్వం